కొత్త తల్లి యుధిష్ఠిర వార్త స్టూడియోలోకి వచ్చింది. కేసీఆర్ను పొట్టు పొట్టు తిట్టింది. మరి ఏం తిట్టింది? తెలంగాణ తల్లి ఎత్తుడైంది అని చెప్పేసి ఆగం కాకురి పరిశాన్ కాకురి. తెలంగాణ తల్లి ఏమంటుందో మీకు వినిపిస్తా. ఆ తర్వాత అసలు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ జరుగుతున్నటువంటి డ్రామా ఏదైతే ఉందో, సెంటిమెంట్ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి వినిపించే ప్రయత్నం చేస్తా. ముందుగాల ఇగో కొత్త తెలంగాణ తల్లినే చూసారు కదా, ఏమన్నదో ఈ ఫస్ట్ ఆడియో నూరి తర్వాత నేను కింద మ్యాటర్ కూడా ఉంది చెప్తా. ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డు పెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు. కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసిన నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్ అంటుంది కొత్త తెలంగాణ తల్లి. సో కొత్త తెలంగాణ తల్లి సాక్షాత్తు దిగొచ్చింది కేసీఆర్ని. ఏమంటుంది? ఉద్యమంలో నన్ను సెంటిమెంట్గా వాడుకొని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టినావు. కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. ఇక కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చిన తర్వాత వృద్ధాశ్రమంలో పడేసినట్టు నన్ను వదిలేసిన నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది కేసీఆర్ అంటుంది తెలంగాణ తల్లి. ఇక నేనైతే అనలే, ఇవి నా మాటలైతే కావు. తెలంగాణ తల్లి వచ్చింది, కళ్ళు వచ్చింది. అరే రమేష్ ఇట్లా ఇవి ఆగమాన్ చెప్తురు, నా ఘోష నా ఆత్మఘోష నేను వినిపించాలని చెప్పేసి తెలంగాణ తల్లి వచ్చింది. ఆ తల్లిని మన యుధిష్ఠిర వేదిక ద్వారా వినిపించిన. ఏమంటుంది నిజంగానే? అసలు కింద కామెంట్లు చేసేటోళ్ళు కానీ, బట్టలు జింపుకునేటోళ్ళు కానీ, పింకీలు ఎవరన్నా ఉంటే దీనికి సమాధానం చెప్పాలి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలనే సోయి ఎందుకు రాలేదు? 100 కోట్లు పెట్టిరు. ఇగో సెక్రటేరియట్కి ఎన్ని కోట్లు పెట్టిరు? 616 కోట్లు దాదాపుగా. సో ఈ లెనిమింగిర్ అనే తర్వాత ముచ్చట. 616 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టిరు. మీరే కట్టిరని చెప్తున్నాం మేము. వేరే వాళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కట్టిన అంటలేను నేను. ఇగో సో ఇక్కడ ఏంది? కేవలం ఇప్పుడు తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి వచ్చింది ఏంది? విచ్ కాస్ట్ అరౌండ్ 5.30 crores. అంటే ఒక 5 కోట్లన్నర, 5-6 కోట్లే. 600 కోట్లు ఎక్కడ, 6 కోట్లు ఎక్కల. 600 కోట్లు పెట్టి తెలంగాణ సచివాలయం నిర్మించొచ్చింది కానీ 6 కోట్లు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఎందుకు ప్రతిష్ఠించలేదు? సో దీనికి ఒక నేను పోలిక చెప్తా. మనం కనిపెంచిన తల్లిని చిన్నప్పటి నుంచి అన్ని సాగుతుంది పెంచుతుంది, ఆమెనే సెంటిమెంట్ మనకి. అట్లే కేసీఆర్ కూడా ఉద్యమంలో పనికొచ్చింది ఆ విగ్రహం తల్లి, ఆ తెలంగాణ తల్లి. అధికారంలోకి రావడానికి పనికొచ్చింది ఆ తెలంగాణ తల్లి. కానీ అధికారంలోకి వచ్చినాక సంపాదించుడు నేర్చుకున్న తర్వాత, ఊరి మీద వాడి దోసుకుంటూ ప్రారంభించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం రుచి మరిగిన తర్వాత తెలంగాణ తల్లిని మర్చిపోయిండు. మనం ఎట్లయితే రెక్కలు వచ్చిన తర్వాత కొంతమంది దుర్మార్గులు కన్నతల్లను వదిలేసి తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేసి మర్చిపోతారో, అట్లా తెలంగాణ తల్లి విగ్రహాలని అక్కడక్కడ ఊర్లల్లో సచ్చిన శవం లెక్క అక్కడక్కడ కొన్ని విగ్రహాలను వదిలేసిపోయిండు. సో బతుకుండి సచ్చినట్టుగా ఆ విగ్రహ ప్రతిరూపాలను మీరు పట్టించుకున్న మానాన పోలే. ఎక్కడ కనీసం ఇంకా సెక్రటేరియట్లో పెట్టలే. మళ్ళీ ఇప్పుడు అవసరమైంది. 10 ఏళ్ల తర్వాత అధికారం పోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి సెంటిమెంట్ మళ్ళీ అవసరమైంది. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలు ఆ ప్రతిరూపాలు ఊరూరా దింపుతారు. ఇవాళ బతుకమ్మలు తీసుకొని ఊరూరా తీసుకొని వస్తారు. మళ్ళీ సెంటిమెంట్. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంటున్నా, సెంటిమెంట్ రాజేస్తారు. వాళ్ళకి ఏదో ఒక సందర్భం దొరకాలి, ఏదో ఒక సిచ్యువేషన్ దొరకాలి. వాళ్ళు ఆకలితో ఎదురు చూస్తారు. ఈ ఉద్యమంతో ఏదో ఒక సెంటిమెంట్ తోటి మళ్ళీ ఎవరినో ఒకరిని చంపి అధికారంలోకి రావాలని చూస్తారు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. ఏం జరిగింది? 600 కోట్లు పెట్టి తెలంగాణ సెక్రటేరియట్ కట్టిరు కానీ ఒక 5-6 కోట్లు పెట్టి తెలంగాణ తల్లిని విగ్రహాన్ని పెట్టే సోయి లేదు. ఇక సోయి లేక ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అరే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం లేడు, ఉద్యమ ద్రోహి. మరి అట్లాంటి వ్యక్తి ఇలా మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుడు మీరు సిగ్గుతోటి తల ఉంచుకోవాలి. ఏమన్నా మన దాన్ని ఏమంటారు, ఉసిరి సాగల దూకి సావాలి. మీకు ఏమన్నా ఉంటే ఇజ్జత్ అనిపిస్తే. ఎందుకంటే మీరు ఏలేని అని ఏవట్టే, కవులు కళాకారులకు భూమి జాగలు ఏవట్టే, మీరు ఇయ్యని గుర్తింపు ఉద్యమకారులకు ఏవట్టే, మీరు వేయని పనులన్నీ ఎత్తున్నారు కాబట్టి మీరు తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ళు ధనార్జన పైసలు సంపాదించాలి, కథా కార్ఖానా ఏడ దోచుకొద్దిద్దామనే సోయి తప్పితే ఇంకా వేరే సోయి లేకపోయా. ఉద్యమంలో పాల్గొనలేదు, ఉద్యమ ద్రోహి అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి వచ్చి అలా అవన్నీ ఏమంటే, నేను రేవంత్ రెడ్డి ఉద్యమం చేసిన నేను కూడా చెప్తున్నాను. మరి అట్లాంటి వ్యక్తి అట్నే చేస్తున్నప్పుడు ఇంకా సిగ్గు అనిపించాలి మనకి. ఇక చూడురి, మీకు ఇంకొక ఇదైతే చూస్తురు కదా, మళ్ళొకసారి వింటరా తెలంగాణ తల్లి ఏమన్నదో కేసీఆర్ వినబుద్ది అవుతుందా? ఇక చూడరి.
ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసిన నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? సో ఏమంటుంది తెలంగాణ తల్లి? కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా చూడరి, ఇవి నా మాటలు కావు. దయచేసి తెలంగాణ సమాజానికి చెప్తున్నా, తెలంగాణ తల్లి వచ్చి సాక్షాత్ వచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది? అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసిన నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? అబ్బో ఇది చూస్తే కేసీఆర్ అయితే మొత్తం పరిశానే కావాలి. మరి ఈ తెలంగాణ తల్లి మాటలంటే అమ్మోరు కళ్ళకి వచ్చినట్టే. ఉద్యమంలో నన్ను సెంటిమెంట్గా వాడుకొని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి రాగానే మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టినావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతుంది. ఈ వార్త ఇక్కడితో అయిపోలే, ఇంకా హైలైట్ వార్తలు ఉన్నాయి. మీరు స్టేట్ ట్యూన్. యుధిష్ఠిర వార్త ఏంటంటే ఇగో అసలు ముందు చెప్తా. ఇంతవరకు ఉంది తెలంగాణ తల్లి వచ్చింది, కేసీఆర్ తిట్టింది, 10 ఏళ్ళను వాడుకున్నావు బిడ్డ, మరి నన్ను సెక్రటేరియట్లో పెట్టకపోతివి, ఇంకా రేవంత్ రెడ్డి వచ్చి పెట్టి అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి దేశపతి సీనన్న మీకు అందరూ తెలుసు కదా, గొప్ప కళాకారుడు. దేశపతి సీనన్న ఏమంటున్నా మీకు వినిపిస్తా. సూపర్ డైలాగ్స్ ఉన్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్. శ్రీకాంతాచారి దేశపతి శ్రీనివాస్ గారు శ్రీకాంతాచారి వంటి అమరుల బలిదానాలను చూస్తూ గుండె పగిలిన ఉద్యమం నాటి తల్లే తెలంగాణ తల్లి. ఇప్పుడు కుట్రలోంచి కుత్సితంలోంచి పుట్టుకొచ్చిన రూపం కాదు. ఏమంటుండు? శ్రీకాంతాచారి వంటి అమరుల బలిదానాలట. ఇక మీరే అడుగురి ప్రశ్నలు కింద. అసలు శ్రీకాంతాచారి కుటుంబాన్ని విస్మరించింది ఎవరు? శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ ఫ్యామిలీ లేదా కేసీఆర్ సర్కారు చేసిన ఒక్క మంచి పని ఒక్కటే పదంలో చెప్పమని చెప్పి చాలామంది అడుగుతారు. కింద కామెంట్ హైలైట్ ఉంటాయి, డోంట్ మిస్ ఇట్. ఇక చూడరి, ఇక మీకు అన్నీ చూపిస్తా. దయచేసి హైలైట్ కామెంట్స్ చూపిస్తా మీకు. అమరుల మీద ఇంత ఔదార్యాన్ని ఓలకబోస్తూ వగలపడుతున్న మాటకారి మీ గడీల దొరనవారి కుటుంబానికి ఏ విధంగా ఆదుకున్నాడో ఒక్క మాటలో చెప్తావా? దేవరాయ ఎల్లమంటుండు, ఒక్క మాటలో చెప్పమంటుండు. ఒకటే మాటలు ఆయన అడిగింది సమాధానం చెప్పాలి అంతే. కుచ్చితం గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. దొర పంచకు నిలబడి తెలంగాణ సమాజానికి వంచన జరుగుతుంటే వాడిన ముఖమేసుకొని కిక్కూరు మనని నీవు నీతులు వల్లెవేస్తావా? 4 రోజులు పదవులు లేకపోగానే మీ భజన మండలి భుజాన దొర తుపాకీ పెట్టి కాల్చమంటున్నాడా? ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర రాయమంటున్నాడా? ఎందుకు ఈ ఎదురుదాడి? దొర గడీల గారడి తెలుసుకుని ప్రజలే పక్కకు నూకితే నీకు సందైత లేదని సంకలు గుద్దుకుంటున్నావా? 10 ఏళ్లలో ప్రజల కష్టాలు చూస్తూ కూడా దొరకు మోకరిల్లిన భజన మండలి బాధ్యుడివి నీవేనా చెప్పేదని చెప్పేసి ఇంకొక మంచి కథ ఉంటుంది, ఇంకా మీకు చూపిస్తా. ఒక ఆయన మస్తు కవిత్వం రాసిండు. ఇక చూరి రైట్. యుధిష్ఠిర వార్త మొదటి నుంచి చెప్తుంది, ఏ తెలంగాణ తల్లి అయినా కూడా ఊహాజనితమైన తల్లి. అవునా కదా? ఇప్పుడు కొంతమంది కామెంట్లు పెడుతురు, ప్రజలను అభిప్రాయాలు తీసుకోవాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెప్పాలని. మరి ఆ ఉద్యమ కాలంలో కూడా ఏ ప్రజాక్షేత్రంలో ఏ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని మనం పెట్టుకుందామా లేదా అని చెప్పేసి ఎవరినేం అడగలే, పెట్టిరు. మేము ఆ విగ్రహాన్ని తప్పు పడతలేను. కానీ అసలు తెలంగాణ తల్లులు మస్తుకున్నారని చెప్పేసి నేను నిన్న మొన్న కొత్త తెలంగాణ తల్లి విగ్రహం వచ్చినప్పటి నుంచి కూడా మొత్తుకుంటున్నా. అసలు తెలంగాణ తల్లులు మన ఊహాజనితమైన విగ్రహాలే కాకుండా మన కళ్ళ ముందట నడియాడిన, కొట్లాడిన, సాయుధ రైతాంగ పోరాటం చేసిన చాకలి ఐలమ్మ మన తెలంగాణ తల్లి కాదా? బెల్లి లలితక్క మన తెలంగాణ తల్లి కాదా? ఝాన్సీ లక్ష్మీబాయి మన తెలంగాణ తల్లి రాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది తెలంగాణ తల్లులు ఉన్నారు. ఇలా ప్రత్యక్షంగా ఇప్పుడు విమలక్క లాంటి ఉద్యమకారులు ఉన్నారు, ఇంకెంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ తల్లి. నేను చెప్తా, దండి కాళ్ళు చేతులు ఎత్తి మొక్కుతా వాళ్ళందరికీ, మన తెలంగాణ గురించి కొట్లాడారు కాబట్టి. మరి వాళ్ళందరూ తెలంగాణ తల్లే కదా. నిజమైన ప్రతిరూపాలు నిజంగా కొట్లాడిన వాళ్ళందరూ మనం చూసినాం. వాళ్ళ స్ఫూర్తిదాయకం కాదా? వాళ్ళ విగ్రహాలు ట్యాంక్ బండి మీద తెలంగాణ తల్లి విగ్రహం లేదు, సిగ్గుపోతుంది. ఆమె ఉద్యమ స్ఫూర్తి మనలో లేదా? పెడితే మనకు ఆ ట్యాంక్ బండి మీద పోయేటప్పుడు ఈ కద్దరు సొక్క నాయకులకు ఎప్పుడన్నా అబ్బా తెలంగాణ అసలు సాకలే ఐలమ్మ ఏం నెత్తిన కిరీటాలు పెట్టుకొని బంగారు ఆభరణాలు పెట్టుకొని పట్టగొలుసులు పెట్టుకొని కొట్లాడలే. సాకలి ఐలమ్మ నార సీర కట్టుకొని నడుము కొంగు చుట్టుకొని ఒక కట్టె పట్టుకొని విష్ణుడు దొరను తరిమి కొట్టిన చరిత్ర మన తెలంగాణది. అది కదా తెలంగాణ చరిత్ర అంటే, వాళ్ళు కదా తెలంగాణ ఉద్యమకారులు అంటే.
ఇవాళ సెంటిమెంట్ కోసం 4 రోజులు పాపం నిజమైన ఉద్యమకారులను వాడుకొని మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇలా వాళ్ళని పక్క తెచ్చేసారు. ఇవాళ నిజంగా ఉద్యమకారులు ఎక్స్పైర్ అయిపోయింది. ఇక మళ్ళీ కొత్త ఉద్యమకారులకు ద్రోహం చేసిన వ్యక్తులను తరిమి కొట్టేందుకు మరొక ఉద్యమం చేయాలి. ఇప్పుడు నాలాంటి కొత్త ఉద్యమకారులకు అవకాశం ఉంది. కొత్త ఉద్యమకారులు బయటకు రావాలి. ఇదో చూడురి, నాగరాజు వల్లి అట ఐలమ్మ తల్లిని ఆవిష్కరిద్దాం. చూడురి, సూపర్ ఉంటుంది. మీరు ఐలమ్మ తల్లిని ఆవిష్కరిద్దాం. తల్లి రూపం తెలియనోడు తెలంగాణ తల్లి ఎరగనోడు. బంగారు తెలంగాణ అంటూ కంగారుగా రూపం కాని రూపంతో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిండు. చూడురి, బంగారు తెలంగాణ అంటూ కంగారుగా రూపం కాని రూపంతో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిండు. ఆ రూపం ఏ పోరాట రూపమో తెలంగాణ చరిత్రలోనే అడ్రస్ లేని రూపం. సో ఆ రూపం ఏ రూపమో తెలంగాణ చరిత్రలోనే అడ్రస్ లేని రూపం లేని వ్యాపకం మనకెందుకు ఆ పాపం. వానిదొక విగ్రహం వీనిదొక విగ్రహం. తెలంగాణ తల్లిని లొల్లి చేస్తున్న విగ్రహాల నియంతలకేం తెలుసు. మాకు తెలుసు మా తల్లి రూపం, మా తల్లి పోరాట రూపం మాకు తెలుసు. సాయుధ పోరాటంలో సాయుధులై శత్రువులను వేటాడి తరిమి కొట్టిన వీర వనితలు మా తల్లి రూపం అపురూపం. మా తల్లి రూపం పోరాట రూపం. మా తల్లి రూపం అమరత్వ రూపం. తెలంగాణ పోరాట చరిత్రలో నిజాం నిరంకుశత్వాన్ని దొరల దౌర్జన్యాలను ఎదురొడ్డి పోరాడి అమరత్వం పొందిన అపురూప రూపం అది. సాయుధ పోరాటంలో సాయుధులనైన వీర వనితలు మా తల్లులు తెలంగాణ తల్లులు. ఆయుధం చేతపట్టి తిరగబడిన ధీర వనితలు ఆరుట్ల కమలాదేవి వీళ్ళు తెలంగాణ తల్లులు. వినురి, కళ్ళు తెరుచుకొని సోయి తెచ్చుకొని వినురి పింకిలారా. ఆరుట్ల కమలాదేవి మన తెలంగాణ తల్లి. మల్లు స్వరాజ్యం మన తెలంగాణ తల్లి. చిట్యాల ఐలమ్మ మన తెలంగాణ తల్లి. మా తెలంగాణ తల్లి బంగారు తెలంగాణ తల్లి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో అమరత్వం పొందిన వనిత, చిరంజీవిగా వర్ధిల్లుతున్న వీర వనిత చిట్యాల ఐలమ్మ మన తెలంగాణ తల్లి. తెలంగాణకు ప్రతిరూపం, అసలు సిసలైన రూపం ఆవిష్కరించుకుందాం. తెలంగాణ తల్లి విగ్రహంగా చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని సగర్వంగా ఆవిష్కరించుకుందాం. కట్టెకోల చిన్న నరసయ్య. సో ఈ ఫోన్ నెంబర్ నాకైతే ఫోన్ చేయాలనిపిస్తుంది ఇప్పుడే. చాలా అద్భుతంగా రాసిండు, నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా రాసిండు. నాకెందుకో నిజంగా తెలంగాణ తల్లి ఆమెనే కదా. 9951260316. సో మనం మొదటి నుంచి చెప్తున్నాం తెలంగాణ అసలైన తెలంగాణ తల్లులు మత్తుకున్నారని చెప్పి. ఎంత అద్భుతంగా రాసిండు అన్న. నాగరాజల్లి ఐలమ్మ తల్లిని ఆవిష్కరిద్దాం. తల్లి రూపం తెలియనోడు తెలంగాణ తల్లి ఎరగనోడు. అన్న బిజీగా ఉన్నట్టున్నాడు, ఫోను ఎత్తుతలేడు. సో ఇది. హలో అన్న, నమస్తే అన్న. అన్న నేను యుధిష్ఠిర వార్త అనే న్యూస్ ఛానల్ అన్న, లైవ్లో ఉన్నా నేను. యుధిష్ఠిర వార్త అని యూట్యూబ్ ఛానల్ అన్న, నేను లైవ్లో ఉన్నా. మీ కామెంట్ ఒకటి రాసిరు కదా, దేశపతి శ్రీనివాస్ గారి పోస్ట్ కింద ఒకటి కామెంట్ పెట్టారు, సూపర్ రాసిరు. దేశపతి శ్రీనివాస్ అన్న పోస్ట్కి ఒకటి మీరు పోస్ట్ పెట్టి, నాగరాజు వల్లి మీరే కదా అన్న? నరసయ్య, రైట్. సారీ పోస్ట్ పెట్టింది వేరేట అయినా, మన కట్టెకోల చిన్న నరసయ్య మీరేనా? మీరు రాసిన పదాలు ఒక పోస్ట్ కింద కామెంట్ పెట్టిండు ఒక అన్న, చాలా బాగా రాసిరన్న. దాని గురించి ఒకసారి ఐలమ్మని తెలంగాణ తల్లిగా ఆవిష్కరిద్దామని చెప్పారు కదన్న. అదే అన్న, ఒక్కసారి ఈ తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లి, పాత తెలంగాణ తల్లి, ఈ లొల్లి మీ మాటల్లో చెప్తే మా ప్రేక్షకులకి, ఎందుకంటే లైవ్లో ఉన్నారన్న, ఈ నంబర్ చూసి ఫోన్ చేసిన నేను. ఓకే అన్న. ఏం లేదన్న, అంటే ఇప్పుడు తెలంగాణ తల్లిగా చిట్యాల ఐలమ్మని అనుకుందామన్నారు కదా, దాని గురించి ఒక 2 మాటలు మళ్ళొకసారి మీరు రాసిన పదాలు ఒక్కసారి మీ నోటి నుంచి వినాలని అంతే. ఓకే అన్న. సో చూస్తున్నాం కదా, ఈ ఐలమ్మ తల్లిని ఆవిష్కరిద్దామని చెప్పేసి రాసినటువంటి అన్న మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. చాలా అద్భుతంగా రాసిండు. మా తల్లి రూపం అభిరూపం, మా తల్లి రూపం పోరాట రూపం, మా తల్లి రూపం అమరత్వ రూపం అని చెప్పేసి.
తమ్ముడు చదవమంటావా? అన్న చదవండి అన్న. అంటే చదివే ముందట మీరు ఒక మాట చెప్పండి, మీ అభిప్రాయంలో కొత్త తెలంగాణ ఐలమ్మను ఆవిష్కరించుకుందాం. అన్న అన్న ఐలమ్మను ఆవిష్కరించుకుందాం. ఓకే చదివానా తమ్ముడు? చదవండి అన్న, చదవండి ఐలమ్మను ఆవిష్కరించుకుందాం. అన్న. తల్లి రూపం తెలియనోడు తెలంగాణ తల్లి ఎరగనోడు. అన్న తల్లి రూపం తెలియనోడు తెలంగాణ తల్లి ఎరగనోడు. అన్న బంగారు తెలంగాణ అంటూ కంగారు తెలంగాణ తల్లిని ఆవిష్కరించింది. ఓకే. ఆ రూపం ఎవరిదో, ఏ పోరాటమో తెలంగాణ చరిత్రలోనే అడ్రస్ లేని రూపం. ఓకే. రూపం లేని పాపం తెలంగాణ తల్లి స్వీకరించదు. రూపం లేని పాపం తెలంగాణ తల్లి స్వీకరించదు. తల్లి తెలియనోడు తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తానంటాడు. అవును. మాకు తెలుసు మా తల్లి రూపం, మాకు తెలుసు మా తల్లి పోరాట రూపం, మాకు తెలుసు సాయుధ పోరాటంలో సాయుధరాలై శత్రువులను వెంటాడి వేటాడి తరిమి కొట్టిన వీరవనితలు. మా తల్లి రూపం అపురూపం, మా తల్లి రూపం పోరాట రూపం, మా తల్లి రూపం అమరత్వ రూపం. తెలంగాణ పోరాట చరిత్రలో నిజాం నిరంకుశత్వాన్ని దౌర్జన్యాలను ఎదురొడ్డి పోరాడి అమరత్వం పొందిన అపురూపం. సాయుధ పోరాటంలో ఆయుధాలు పట్టి సాయుధులైన వీర వనితలు మా తల్లులు, తెలంగాణ తల్లులు. ఆయుధం చేతపట్టి తిరగబడిన ధీర వనితలు ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, చిట్యాల ఐలమ్మ. అన్న ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, చిట్యాల ఐలమ్మ. ఆ తెలంగాణ తల్లి బంగారు తెలంగాణ తల్లి. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరత్వం పొందిన వనిత, చిరంజీవిగా వర్తిల్లుతున్న వీర వనిత చిట్యాల ఐలమ్మ. తెలంగాణకు ప్రతిరూపం, అసలు చిత్తులైన రూపం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహంగా చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని సగర్వంగా ఆవిష్కరించుకున్నాం. నరసన్న చెప్పండి, గత 10 ఏళ్ల కాలంలో చిట్యాల ఐలమ్మ, చాగలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టే పరిస్థితి, అట్లాంటి పాపాన్ని కూడా పోలేదన్న గత పాలకులు. అన్న ఇప్పుడు కొత్త ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వం కానీ అసలు ఐలమ్మ విగ్రహమే పెట్టే సాహసం చేయలేదు. ఊహాజనితమైన విగ్రహాలు పెడుతురు. ఊహాజనితమైన విగ్రహాలు మీ తల్లి మా తల్లి అనుకుంటే ఇలా పోరాటం నడుతుందన్న రాష్ట్రంలో. అవునవును, తెలంగాణ తల్లిని వెలుగులో తీసుకురావాలి. మన ఐలమ్మ వెలుగులో తీసుకురావాలి. అవునవును అవునన్న. నేను అవునన్న, ఈ విగ్రహానికి సంబంధించి చర్చ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు నేను అది చెప్తున్నా. చాగల ఐలమ్మ ఉన్నది మన కళ్ళ ముందట, నేల మీద నడియాడింది, కొట్లాడింది, స్ఫూర్తిదాయకంగా. ఆ విగ్రహం పెట్టుకుంటే స్ఫూర్తి పొందుతాం కదా మనం. అవును, పోరాటంలో ఆమె మరణించింది, అమరత్వం పొందింది. అవును. ఇప్పుడు మన వాళ్ళిద్దరు కూడా పోరాటంలో చనిపోలేదు, చట్టసభల్లోకి వచ్చారు. అవును. మేము మాత్రం పోరాటంలో చనిపోయింది. అవునవును. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ నోటితో వినాలి ఇది అని కాల్ చేసిన అన్న. థ్యాంక్ యూ అన్న. మీ లైవ్ అయిపోయినాక మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అన్న. సో చూసిరు కదా నరసన్న రాసినటువంటి ఈ పదాలు. అంటే మనం మొదటి నుంచి ఒకటే వాదన వినిపిస్తున్నాం. తెలంగాణ తల్లి అంటే ఐలమ్మ ఉన్నది, మల్లు స్వరాజ్యం ఉన్నది, ఇట్లా అనేక మంది తల్లులు ఉన్నారు. ఇక కింద కామెంట్ చూద్దాం. ఎస్, కరెక్ట్గా చెప్పారన్న, అత్యంత బాధాకరమైన రోజులు, అవును మన తెలంగాణ తల్లి అని చెప్పేసి. ఇంకొక పోస్ట్ చూపిస్తా. పాపం శ్రీరాణ ఆగమాగమైపోయింది కదా. శ్రీకాంతాచారి అమరుల వల్లే తెలంగాణ, ఇది అయిపోయింది కదా. ఇంకొక కామెంట్ చూపిస్తా. తెలంగాణ నిధులు నీళ్లు నియామకాల కోసం పోరాడిన తల్లి తెలంగాణ తల్లి అట. చూసిరా, తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు, నీళ్లలో ఎంత దోపిడీ చేసిరో, నీళ్ల విషయంలో ఏం జరిగిందో విచారణ జరుగుతుంది. ఇక నిధుల విషయం కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. నియామకాలు, కేసీఆర్ ఇచ్చిన నియామకాలు ఎన్ని? అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఎప్పుడో ఉద్యోగాలు వచ్చినాయట. మళ్ళీ చెప్పుకుంటారు. నేను ఇక్కడ కాంగ్రెస్ని ఓడట్లేదు, దయచేసి మళ్ళీ 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 నొక్కి వక్కారిస్తున్నా. 10 ఏళ్లలో పోలీసు ఉద్యోగాలు తప్ప ఈ ఉద్యోగం ఇచ్చినా అని చెప్పమనే వాళ్ళన్న. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడం తప్పే, ఈ ఏదైనా ఉద్యమాలు అయితే అణిచివేయడం తప్పితే, ధర్నా చౌకుని ఎత్తేయడం కోసం తప్పితే, ఎవడైనా గొంతు తెరిస్తే మాలాంటి జర్నలిస్టుల గొంతు నొక్కడానికి తప్పితే మీరు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారా చెప్తే వేరే ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిరా గతంలో? ఇప్పుడు కుట్రలోంచి కుచిచ్చలోంచి జనించింది కాదు అని చెప్పేసి మళ్ళీ ఇగో సేమ్ దానికి కామెంట్ కూడా చదుదాం మళ్ళా. ఇవన్నీ కేసీఆర్ దోసుకున్నాడుగా ఆ నిధులు మొత్తం, అందుకే ఫామ్ హౌస్లో పండబెట్టిర్రు.
గత 10 ఏళ్లలో ఈ పార్టీ అధికారం ఉన్నప్పుడు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించలేదు. తెలంగాణ గీతాన్ని అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణాలు ఏంటి? శ్రీనివాస్ దాసరి అన్న కామెంట్లలో దొరికిండు. మన కాలేజీ సీన్ అనే ఇక్కడ కామెంట్ సడన్గా ఓపెన్ చేస్తారు కనిపించింది. తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కడి సొత్తు కాదు, సబ్బండ వర్గాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్కి తెలంగాణ మీద నిజమైన ప్రేమ గౌరవం ఉంటే తెలంగాణ తల్లిని కానీ తెలంగాణ గీతాన్ని కానీ అధికారికంగా ఆవిష్కరించేవాడు. ఎందుకంటే దాంట్లో కేసీఆర్ పేరు పెట్టేది ఉండే తెలంగాణ గీతంలో. డైరెక్ట్గా తెలంగాణ గీతంలో కేసీఆర్ పేరు పెట్టుంటే అది అధికారిక గీతం అయిపోయేది. ఆ అవకాశం పోయింది. ఉద్యమం చేయలేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అధికారిక గీతం చేసిండు. అక్కడ ఆగమైపోయి ఇక ఇక్కడ వచ్చి విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని మార్చి పెడితే నాకు అంటే ఇక్కడ రాజకీయ కోణం కూడా ఉండొచ్చు. రేవంత్ రెడ్డిలో రాజకీయ కోణం కూడా ఉంది. రాజకీయ నాయకుడు ఆయనది కూడా ఏం సన్నాసుల మఠం కాదు. గతంలో కేసీఆర్ చెప్పిండు మాదేమన్నా సన్నాసుల మఠమా, మాది రాజకీయ పార్టీ, రాజకీయాలు చేస్తామని. రేవంత్ రెడ్డి కూడా ఈ సెంటిమెంట్ చాటిన రాజకీయమే చేస్తుండు. అలా అన్డౌటెడ్లీ ఖచ్చితంగా రాజకీయ కోణం ఉండే ఉంటుంది. ఏంది ఏదో సభలో చెప్పిండు, కూకటి వేలతోటి బీకేస్తా, బీఆర్ఎస్ మళ్ళా మొలకెత్తది, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. ఎస్ అధికారికంగా గీతం ఆయన్ని జాతీయ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిండు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చిండు. ఒక్కొక్కటిగా నాకు తెలిసేది తెలంగాణలో ఇప్పుడు ఈ సెంటిమెంట్లో కనుక ఎవరన్నా రెచ్చగొట్టి సంపన్నంత వరకు ఇక బీఆర్ఎస్ పని కథమే అయిపోయినట్టే. ఓకే, కేసీఆర్కి తెలంగాణ మీద నిజమైన ప్రేమ గౌరవం ఉంటే తెలంగాణ తల్లిని కానీ తెలంగాణ గీతాన్ని కానీ అధికారికంగా ఆవిష్కరించేవాడు. మీరు గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా నోరు మెదవకుండా ఇప్పుడు విమర్శలు చేయడంలో మీ ఆంతర్యం ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి. అయ్యో, నీళ్లు నిధులు నియామకం కోసం మీరు మాట్లాడుతున్నారా? దయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది. 10 ఏళ్లలో నీళ్ల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కోట్లు గడించారు. కానీ కాళేశ్వరం ఏమైంది? మట్టి కొట్టుకుపోయింది. ప్రజల సొమ్ము కొంత కేసీఆర్ జేబులోకి, మరికొంత గోదావరిలోకి కలిసిపోయింది. ఇంకా ఉద్యోగాలంటావా? పుణ్యకాలం అంతా కేవలం నోటిఫికేషన్లకే సరిపోయింది. తెలంగాణను అప్లపాలు చేసి ఉన్న నిధులన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్లోకి చేరాయి. సరిపోదా మీ పాలన అని చెప్పేసి రాజానగా విజువల్స్ మరి ఇలా బస్టాండ్ కాడ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ తల్లి, పాత తెలంగాణ తల్లి ఆ కటౌట్ పట్టుకొని తిరిగిరు. ఒక విజువల్ ఏమను. సో మళ్ళా బతుకమ్మలు ఆడిరి ఇవాళ చౌరస్తా కాడ, మళ్ళా పాత తెలంగాణ తల్లి బొమ్మను పట్టుకొని తిరిగిరి ఇవాళ చౌరస్తా కాడ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏదన్నా చేసి మళ్ళా సెంటిమెంట్ రాజేయాలి. గజ్జలైనా కనబడే అబ్బా ఏం దొరికినవే, రైట్, సూపర్. నేను దీనికి తలుగుతా, మీరైతే విజువల్ పంపిరి. ప్రతిపక్ష నాయకుని హోదాను అనుభవిస్తూ కూడా అసెంబ్లీకి రాని చంద్రశేఖర్ రావు. ఇక్కడ ఒక లైన్ ఆపి మీకు చెప్తా. కొంతమంది కామెంట్లు చేస్తారు, నీకు మేము చాలు రేవంత్ రెడ్డి నీ స్థాయికి అని ఒకడు అంటాడు. నువ్వు మాకే భయపడుతున్నావు, మా టీషర్ట్లకే భయపడుతున్నావు, కేసీఆర్ నీకు అవసరమారా అని ఒకడు మాట్లాడతాడు. అరే నిజంగానే కేసీఆర్ పులి, సింహము, ఇంకేదో జంతువు, ఇంకేదో అడవి జంతువు అయితే రంభ నువ్వు భయపడదు, ఉచ్చ పోసుకొని ప్యాంట్లు తడిచిపోవాలి అధికార నాయకులే. మరి అట్లా ఎందుకు చేస్తలేరు? 10 ఏళ్ళుగా గెలిపిస్తే ఇటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే అసెంబ్లీకి రావాయే. పోనీ ఒక గజ్వేల్ ఓటర్గా నేను అడుగుతున్నా, మా గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగిన దిక్కు లేకపోయా. పోయిన 5 ఏళ్ళు అంటే సరే ఏదో ముఖ్యమంత్రికి కాలబడ్డాడు, మా గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఏదో సంధాయించుకుందాం, నడిపించినాం. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలం అంటే ఇప్పుడు మొన్న గెలిచినప్పటి నుంచి కేవలం ఎమ్మెల్యే కదా, పడగొట్టేది ఏం లేదు కదా. బాయికాడ ఇంత పొలం కాడ కూర్చేసుకొని కూర్చోండి జస్ట్ ఫోటోలకు పోజు తెచ్చుడు తప్పితే గజ్వేల్ నియోజకవర్గంలో తెలియదు కదా. గజ్వేల్ స్థానానికి రాజీనామా చేసి తాను ఇష్టపడేలాగా ఎప్పటిలాగా ఫామ్ హౌస్కి పరిమితం అయితే మంచిది. సూపర్ రాసినన్న. గజ్వేల్ నియోజకవర్గ ఓటర్గా నేను ప్రశ్నిస్తున్నా కేసీఆర్ని, అయ్యా నువ్వు రాజీనామా చేయి, నేను నిలబడతా. నువ్వు రాజీనామా చేయి, నేను నిలబడతా. లేదు నువ్వు నియోజకవర్గంలో తిరుగుతా అంటే నా భుజాల మీద ఎక్కించుకొని కేసీఆర్ నింపుతా. అరే ఎవరు కామెంట్ చేస్తున్నారు చేయరవై కేసీఆర్ను. సరే అసెంబ్లీకి వద్దు, ఆడ మన అసెంబ్లీ సెషన్కి వద్దు, ఎందుకంటే ఇక ఆడికి పోయి ముఖం ఎత్తుకొని సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ మా గజ్వేల్ నియోజకవర్గానికి రమ్మాను. ఆడ భూ నిర్వాసితులు అందరం ఒక్క దగ్గరనే ఉన్నాం. ఇంకా మాకు కష్ట సుఖాలు మస్తుగా ఉన్నాయి. ఏదైనా వినతి పత్రం తీసుకుపోయి మా ఎమ్మెల్యేకి ఇవ్వాలంటే మా ఎమ్మెల్యే ఆడ లేడా. రోజు నా భుజాల మీద మోస్తా కేసీఆర్ని, రోజు ప్రతి కాలనీ దింపుతా. మార్నింగ్ వాక్ చేద్దాం రోజు పొద్దుగాల ముంపు గ్రామాలలో, భూ నిర్వాసిత కాలనీలలో, R&R కాలనీలలో వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం. మస్తు హామీలు ఇచ్చినాం. నువ్వు మీ అల్లుడు మస్తు హామీలు ఇచ్చిండు, సర్వనాశనం చేసారు. ఇక సబ్జెక్ట్ పక్క పోతుంది. సీఎంగా ఉన్నప్పుడు సెక్రటేరియట్కు రాకపోయే, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రాకపోయే, అది కూలగొట్టి కొత్తది కట్టేదాకా రావద్దనుకున్నాడు. పాపం ఓపెనింగ్ చేసిన లేదో పుట్టుకుని ఓడిపోయాయి. ఆ సెక్రటేరియట్ కూడా అనుభవించకపోతుంది. ఆ బాధ్యతను కొడుకు అల్లునికి కాకుండా ఎవరైనా సమర్థనకి ఇస్తే బాగుంటుంది. పలుసార్లు గెలిచిన తలసాని, ముఠా గోపాల్, సవితల్లో ఎవరికైనా పెట్టొచ్చు అని చెప్పేసి
సో ఆ తల్లి రూపాన్ని కుట్రలతో ఎన్ని రోజులు దాచిపెట్టిన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణలోని మెదక్, నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాలో అభ్యర్థులకు డిఎస్సి 2002 జరిగిన అన్యాయం మీద దృష్టికి తెస్తే ఇక్కడ మనం చూద్దాం. ఇది ఓపెన్ చేయనా? రైట్, ఇదా ఈ కిందియా? సో దేశపతి ఇందాక నేను సచ్చే చూస్తా కానీ దేశపతి శ్రీనివాస్ పోస్టుకు సంబంధించిన కింద కామెంట్లు చదువుతున్నాను నేను. ఏమంటాను 99% అందరు నెగిటివే. ఎందుకంటే ఆయన దృష్టికి చూడురి, ఇగో ఉమ్మడి తెలంగాణ ఆయన దృష్టికి తీసుకుపోయాడు ఈ సమస్య. జరిగిన అన్యాయం మీ దృష్టికి తీసుకొస్తే న్యాయం చేయలేదు మీకు, కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నది పదవీకాంక్ష మాత్రమే. ఉద్యమం పేరిట తెలంగాణ సమాజాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించింది కేసీఆర్ ఫ్యామిలీయే. ఇప్పుడు అధికారం దూరం అయ్యేసరికి మళ్ళీ మీ పేడ్ బ్యాచ్ మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. అధికారంలో ఉండగా మీరు తెలంగాణకి చేసింది ఏదో చెప్పండి అని చెప్పేసి ఇగో దేశపతి శ్రీనివాస్ గారి ఇగో తెలంగాణ నిధులు నీళ్లు నియామకాల కోసం పోరాడిన తల్లి తెలంగాణ తల్లి ఇప్పుడు కుట్రలో అసలు నాకు అర్థమవుతలేదు. సీనానికి ఏమైందో ఏమో ఒకటే తిరగలిగిండి ఇవ్వాలి. ఇగో చూడరి అన్ని ఎరుపు రంగు పూసుకొని, ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటే, కాకపోతే ఇంకా పింకు దొరకలేనట్టుంది. పింకేనా మరి? ఎరుపు రంగే కదా. ఇంకా నైషం పింక్ వేస్తే ఇంకెంత గట్టిగా వేసుకుంటాడు అని ఎరుపు రంగు వేసిన దానికి ఇవాళ జై తెలంగాణ అంటుర్రు. తెలంగాణ నినాదాలు ఓయమ్మో ఊరినాయనో. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను ఎడబాపడం సహించరాని కుట్ర. అసలు దాన్ని ఏమంటారు, తెలంగాణ మన ఏమంటారు బతుకమ్మ పండుగ వాతావరణాన్ని కల్చర్ను ఖరాబ్ చేసిందే మీరు. ఒక రకంగా తెలంగాణ రాకముందుకు మంచిగానే ఆడుకున్నారు బతుకమ్మలు, ఒక పద్ధతిగా ఆడుకున్నారు, ఒక లెక్క ప్రకారం. డీజేలు పెట్టి సర్వనాశనం చేసి ఆగమాగం చేసింది మీ బిడ్డనే. ఇక తెలంగాణ తల్లి అట. తెలంగాణ తల్లి వీళ్ళు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి తెలంగాణ తల్లిని విడదీయాలని చూడటం మలిదశ ఉద్యమం ఆనవాళ్ళను చెరిపేసే భయంకరమైన కుట్ర. ఈ చెరిపేసే క్రమంలో అన్నేడ కనబడడం అని అన్న బాధ. ఇక సరే ఇది చూపెడతా. ఇగో ఇవాళ సిద్దిపేటలో జరిగినటువంటి అది సాయుధ రైతాంగ పోరాటం ఐలమ్మ స్ఫూర్తితో చేసింది అన్నట్టు. బతుకమ్మ ఏందది బతుకమ్మ పాపం ఏమైందో సిద్దిపేటలోకి ఎంత తక్కువ వచ్చిందే మంది. సిద్దిపేటలో వేలకు వేలు వస్తారు మరి మంది అయితే. మరి ఎంత తక్కువ అయిపోయారు, అయిపోయింది. ఎండ కొడుతుంది పోదాం అంటారా? సాల్పారి వచ్చిన కాడికి ఎంతసేపు మాట్లాడుకున్నాం అంతసేపు అన్నారా? మంచిగా తీసుకోవద్దా వీడియో, వాళ్ళాగమామే నువ్వు ఆగమామే. సో చూసిరు కదా, ఇది తెలంగాణ ఏంది మా తెలంగాణ తల్లి మాకు ఉద్యమ తల్లి ముద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా అనట వాళ్ళ స్లోగన్. ఇంకేమన్నారు, అదో మన పాత తెలంగాణ తల్లి ఆ కట్టొట్టు ఒకటి పట్టుకున్నారు. పాపం బతుకమ్మలు ఆడిరు, మొత్తానికి బాగా కష్టపడ్డరు. దేశపతి సీనన్న కూడా అటెండ్ అయినట్టుండు. మొత్తానికి ప్రజాస్వామ్యానికి అందరు కొట్లాడే హక్కు ఉంది కానీ కొట్లాడరు. కానీ ఆడికి కూడా నాసంటాడు పోతే పాపం ఏం సమాధానం చెప్తారో ఏం కథను. ఇక కింద కామెంట్లో వేసుకుంటారు కానీ మరి ఈ 10 ఏళ్ళ పాపం వాళ్ళ బాధ అంతా లోపల ఇట్లా కడుపు అంతా మసిలిపోతుంది. వాళ్ళకి ఎందుకు మిస్ అవుతుంది రా అబ్బా. 10 ఏళ్ళలో ఒక్క 6 అడుగుల విగ్రహం పెట్టుంటే 6 కోట్లు ఖర్చు పెట్టుంటే అయిపోయేది. మా సారుని సెక్రటేరియట్ కట్టే, కమిషనరేట్లు కట్టే, కలెక్టరేట్లు కట్టే, 100 కోట్లు పెట్టే ఒక్క విగ్రహంతో రేవంత్ రెడ్డి పేరు కొట్టేసి ఇలా 616 కోట్ల తెలంగాణ సచివాలయం ముందట స్పెషల్ అట్రాక్షన్గా రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి పేరుండే కథ. అది చరిత్ర ఉన్నన్నాళ్ళు ఆ విగ్రహానికి దాన్ని ఏమంటారు, ఆ సచివాలయానికి అయితే కె చంద్రశేఖర్ రావు అని పెద్ద పేర్లు అయితే పెట్టలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది ముందట, కింద అనుమూల రేవంత్ రెడ్డి అని ఉంటుంది. ఏం కాలం వచ్చారు బిడ్డ, ఆగమైపోయా. ఏం కలలుగా అంటారు, ఏమైపోయా. కానీ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాల తిరిగే కార్యకర్తలకు నేను హెచ్చరిస్తున్నా, ప్లీజ్ దయచేసి ఇక మీరు ఆ పార్టీలో తిరుగుడు బంద్ చేయరు. అయిపోయింది. ఎందుకంటే ఏమైతే తెలియదు. 4 రోజులు అయితే నిజంగానే రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో చేస్తుందా, రేపు పొద్దుగా ఆయన మళ్ళీ గెలవడా జోలికి పోతలేను. కానీ బీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుండు. నాకైతే ఆ ఆనవాళ్ళు ఆ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే సెంటిమెంటు. సో 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి జై తెలంగాణ మార్మోగాల్సిన చోట జై బల్లయ్య పాట హతవిధి అట.
తెరాస కాస్త బరాసలాగా మార్చిన పెద్ద తప్పు సారిగో వాళ్ళ పాటులు చెప్తారు. కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు, ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్నారు, ముందు ఈ లోపాలని సవరించుకుంటే మంచిది. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎవరితో కామెంట్ పెట్టిపోయలే, వాళ్ళ మనిషి ఓడిపోయినప్పటి నుంచి ప్రతి చోట వాళ్ళు సమీక్ష సమావేశాలు పెట్టుకున్నా, ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకున్నా, లైవ్లో ఏమన్నా క్వశ్చన్ ఎత్తురా. సో ఏమన్నా మీటింగ్లు పెట్టినా కూడా చాలామంది మొత్తుకుంటున్న పరిస్థితి. సో చాలామంది కామెంట్లో వేసుకుంటున్నాను. జై శ్రీరామ్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, హరీష్ రావు గారు అందరి నాయకత్వాలు వర్ధిల్లాలి. ఒక్కసారి కెమెరా గిట్టి తిప్పు, పెద్ద మనుషులు వచ్చిర్రు. జై శ్రీరామ్ కేసీఆర్ జై శ్రీరామ్ ఎందుకు వచ్చిన గిడికి నాకైతే అర్థం కాలే. మళ్ళీ ఆగంలో ఉన్నారు, మొత్తం పరిశాన్ అవుతారు. అరే పొద్దున్న ఊగాల గప్పుడే ఏడిపోయినా, అరే నువ్వే వాడురా వాడిరా ఇక వీళ్ళతో ఎందుకు మనకు. కానీ ఉందా మొత్తం అయితే గీతం తల్లి ప్రజలవి, అవి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అవి కాదు. సచివాలయం ప్రాజెక్ట్ ఈటీసీ కూడా నేలమట్టం చేయాలి, మొత్తం అన్ని కూలగొట్టాలంటుండే. నాకైతే తిక్క రేగినట్టుంది మొత్తానికి, మొత్తం కూలగొట్టాలంటుండే. ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. మరి ఊకే వాడోడో విగ్రహం తెస్తాడు, వీడోడో విగ్రహం తెస్తాడు, వాన్ రాజకీయం ఒకటి, వీన్ రాజకీయం ఒకటి, డైవర్షన్ పాలిటిక్స్, సెంటిమెంట్ రాజకీయాలు. ఈ నడుమ అసలు విషయాలు పక్కకు పోతున్నాయి. రుణమాఫీ పూర్తి గాలే, రైతు భరోసా రాలేదు, పెంచిన పెన్షన్ రాలేదు. గివ్ అడుగుదామంటే మాకు ఇప్పుడు ట్రెండింగ్ ఏది ఉంటే గదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇక గివే పంచాలి కాబట్టి ఇంకేమైంది, ఇక కిందకి ఏమైనా వస్తున్నాయా? గివే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మోసాల ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల పాలనాట. అరే బిడ్డ, పోలీసులను నియామకాలు చేసింది కేసీఆర్ సారే. మొత్తం 10 ఏళ్లలో నెంబర్ 1 ఉద్యోగాలు ఇచ్చిండు పోలీసులకి. ఇంకేం ముందు 6 గ్యారెంటీలు ఎక్కడ మోతుబారి అట. అబ్బా నువ్వు మోతుబారివి అయితే ముందు మరి ఈ 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు. మరి నేనేమంటున్నా అన్న, రాంబాబు అన్న నీకు దండం పెట్టి చెప్తున్నా, ఒక ఎంఏ అడిగితే అయిపోతుంది, దండం పెట్టి చెప్తున్నా. నేనేమంటున్నా, నువ్వు కూడా రా, నా ఆఫీసర్ చెప్తా. మన ఇద్దరం కలిసి 6 గ్యారెంటీలకు చుళ్ళు పెట్టడంతో పాటు ఇవాళ ఆ తెలంగాణ తల్లి కటౌట్, పాత కటౌట్, ఆ బతుకమ్మలు పట్టుకొని సెంటిమెంట్తో రొల్లు ఎత్తారు కదా, మరి వాళ్ళతో అడిగిపిద్దాం, అందరం కలిసి కూర్చుందాం. మా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు నువ్వు చెప్పిన మీ ఇప్పుడు చెత్త సీఎం అని ఈయన అంటున్నావు, కానీ మీ చెత్త సీఎం ఉండే కదా ఆయన. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకి ఇంకా నష్టపరిహారాలు ఇవ్వలే, ఆయన ఎత్తానే ఏవి వేయలే. మనం అందరం కలిసి సిద్దిపేట చౌరస్తాలనా, కరీంనగర్ చౌరస్తాలనా, సిరిసిల్ల చౌరస్తాలనా, మరి రామన్న కావన్నా, మల్లన్న కావన్నా, ఎల్లన్న కావన్నా, లేకపోతే సచివాలయం కానీ కూర్చుందామా? నేనేమంటున్నా, బీఆర్ఎస్ మన అన్నలందరినీ వెళ్దాం. బీఆర్ఎస్ వాళ్ళతో పాటు నేను కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నా. అందరం కలిసి 6 గ్యారెంటీ కూర్చొని పెడదాం. ఇమ్మీడియట్గా నువ్వేం చేస్తావంటే, ఇవి ఈ బతుకమ్మలు, ఈ తెలంగాణ తల్లి విగ్రహం లొల్లి పక్క పెట్టరే, జరని దండం పెడతా 6 గ్యారెంటీల గురించి అడుగుదామని చెప్పేసి రిక్వెస్ట్ ఇయ్యి. అందరం కలిసి 6 గ్యారెంటీ. ఈ డైవర్షన్ పార్టీ మీకు 6 గ్యారెంటీల గురించి లొల్లి చేస్తే మైలేజ్ వస్తలేదు. హైడ్రా కాడ లొల్లి చేసిరు, మైలేజ్ రాలే. వాళ్ళు ఎవరితో పాపం ఆటో అలా పెట్టిరు, మైలేజ్ రాలే. ఒక యూనియన్ దగ్గరికి పోతే నువ్వెందుకు వచ్చినావని ముఖం మీద అన్నారు పాపం కేటీఆర్ను. అంటే ఎక్కడ ప్రయత్నం చేసినా కూడా లొల్లి చేయడానికి అవకాశం దొరకలే. ఇప్పుడు కానీ కరెక్ట్గా దొరికింది. నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండానో లేకపోతే ఇబ్బంది పడ్డా, ఏమన్నా గెయిన్ అయితే పొలిటికల్ గెయిన్ బీఆర్ఎస్కి తెలియదు. కానీ ఈ విక్రాంత్ కాడ మాత్రం బీఆర్ఎస్ వాళ్ళకు మంచి సిచ్యువేషన్ దొరికింది. ఇప్పుడు ఇక ఇది పట్టుకొని ఎన్ని రోజులు ఆగుతుందో తెలియదు. ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి ఇది డైవర్ట్ చేయడానికి ఇంకోటి ఏదో చేయాలి పన్నాగం, లేకపోతే ఇదే లొల్లి. ఇక మాకు కూడా మీడియాకి ఏం పని, మీతోనికి ఏం పని, ఇక ఇదే లొల్లి. విగ్రహం. ఇక కొత్తగా చాలామంది ప్రేక్షకులు ఆన్లైన్ లైవ్లోకి వచ్చినట్టు వాళ్ళందరికీ ఇప్పుడు దండం రాబా మనకి కొత్తగా ఎవరు తెలంగాణ తల్లి కేసీఆర్ గురించి మాట్లాడింది వీడియో చూపిస్తా. ఇంకా కామెంట్లు వచ్చినాయా? కేసీఆర్ చేసినంత తప్పు భాస్కర్ పలావత్. సో ఒక్కసారి వీళ్ళకి మళ్ళా చూపెడదాం. ఆయన పేరు ఏం పేరు, అన్న పేరు రాంబాబన్న. ఒక్కసారి ఈ తెలంగాణ తల్లి ఏం మాట్లాడిందో చూడే. ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డు పెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు, కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కానీ పెంచిన అమ్మలు రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసిన
నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? సో అవ్వ చెప్తుంది, తెలంగాణ తల్లి మన నిజమైన తల్లి మాట్లాడుతుంది. కేసీఆర్ బాబుకి ఇట్లంటే హుస్సేన్ సాగర్ దూరం అవుతుంది. బాబు నాకు తెలిసి ఫామ్ హౌస్ కాడ ఉన్నాడా, కొండపోచమ్మ సాగర్ దగ్గర ఉంటుంది, లేదా మల్లన సాగర్ కూడా గిటంకెళ్తే మల్లన సాగర్ దగ్గర ఉంటుంది. ఇక ఆప్షన్ ఈజ్ వ్యూవర్స్. ఏమంటుంది అసలు? ఇగో, ఉద్యమంలో నన్ను సెంటిమెంట్గా వాడుకొని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టినవు, కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కనిపెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్టు నన్ను వదిలెత్తివి. నిజంగా ఒక్క ముచ్చట చెప్తాను నేను, తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్నిటికీ రంగులు వెలిసిపోయి ఏ మూలకు పడి ఉన్నాయా లేదా భయ చెప్పారు మీరే. ఎప్పుడు ఏ రాజకీయం పడితే ఆ రాజకీయమేనా? మీరు పట్టించుకున్నారా ఎక్కడన్నా? హరీష్ రావు ఇంటికాడు ఉందా తెలంగాణ తల్లి విగ్రహం? కేటీ రామారావు ఇంటికాడు ఉందా తెలంగాణ తల్లి విగ్రహం? తెలంగాణ తల్లే కదా. వాళ్ళే పెద్ద పెద్ద కట్అవుట్లు పెయింటింగ్లు వేసుకునే బదులు నేను చూపిస్తాను మీకు, క్యాంప్ ఆఫీసుల కాడికి వస్తే చూపిస్తా. దయచేసి వాళ్ళ అభిమానులు ఎవరైనా ఉంటే కూడా సంయమనం పాటించాలి, ఆవేశపడొద్దు, అంగీలు చింపుకోవద్దు. వాళ్ళు ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టుకోలే, చింపుకుంటారు అట్లా. వాళ్ళు ఏడ కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోలే, తల్లే కదా, దేవతనే కదా. మరి ఇన్ని రోజులు కోలు పెట్టుకోలే, ఇవాళ ఆయన ఎవరో వచ్చి పెట్టిండు. నేనేమంటున్నా అంటే మీతోటి గాంధీ ఆయన పెట్టిండు, అది తప్పు పెట్టిండా ఒప్పు పెట్టిండా? ఈ తెలంగాణ తల్లి ఈమెనే తెలంగాణ తల్లి, ఆమెనే తెలంగాణ తల్లి అనే పంచాయతీలో ఓదలేను నేను. అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా అక్కడ పెట్టాలనే సోయి మీకు ఎందుకు రాలే 10 ఏళ్ళలా? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా చేయాలనే సోయి ఎందుకు రాలేదు మీకు? ఎందుకంటే రాష్ట్ర గీతంలో కేసీఆర్ పేరు లేదు కాబట్టి, కేటీఆర్ పేరు లేదు కాబట్టి, హరీష్ రావు పేరు లేదు కాబట్టి చిరకాలం నిలిచిపోయేటివి విగ్రహాలు కానీ జాతి రాష్ట్ర గీతాలు కానీ ఇట్లాంటివన్నీ తరతరాలుగా నిలిచిపోతాయి. కాబట్టి ఈ కట్టిన బంగ్లాలు ఎన్నడో ఊడిపోతాయి, కట్టిన మేడలు బిద్దలు ఎన్నడో ఊలిపోతాయి భూకంపాలు వస్తే. కానీ ఈ చరిత్ర ఆనవాళ్ళు ఏవైతే ఇవి ఉన్నాయో, ఈ రాసిన ఏవైతే ఉన్నాయో ఇవి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. కాబట్టి దాంట్లో ఎప్పటికీ కలకాలం మన పేరు ఉండాలనుకున్నాడు. ప్రతి శిలాపలకం దగ్గర నా పేరు ఉండాలనుకున్నాడు కేసీఆర్ కలలుగా అన్నాడు. కానీ అంత పెద్ద 600 కోట్ల రాజభవనం సెక్రటేరియట్ ముందట కరెక్ట్గా రేవంత్ రెడ్డి పేరు వచ్చిపడ్డది ముందట. ఇదైతే ఘోరం, మీకు చూపిస్తా ఏమన్నా విజువల్ దొరికితే. జై కేసీఆర్ అటాకు ఆడేపు వీరభద్రయ్య. మీరు ఆనూరు జై కేసీఆర్ అనుకుంటూనే ఉండురు, ఇంకా ఇంకా ఇక జై కేసీఆర్ అనుకుంటూనే ఉండురి. ఇగో ఇంకొక ముచ్చట చాలా మందికి ఇప్పుడాగా నేను నా లొల్లి అంతా పక్క పెట్టరు. ఒకసారి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఇప్పటి నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఎవరైనా తప్పుడు రాతలు రాసినా, తప్పుడు కూతలు కూసినా, చిల్లర వేషాలు వేసినా, అవమానపరిచినా కూడా వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తారు. దానికి సంబంధించిన ఇగో తెలంగాణ తల్లి రూపం ఇక అధికారికం. సో ఏంది, సిఎస్ శాంతకుమారి జీవో విడుదల, అవమానపరిస్తే ఇక కఠిన చర్యలు. ఏటా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా. సరే, ఇది ఈ వార్త అదే ముందర ఒక కథ చెప్తా. ఇది ఎట్లా తయారైందంటే, ఒక కుటుంబంలో 2 కొడుకులు అనుకుందాం. 2 కొడుకులు అయితే ఒక కొడుకు అప్పటిదాకా చెప్తే ఇంటలేడు. వాడు బయటకు పోయి ఏదో హైదరాబాద్లోనో కరీంనగర్లోనో సిద్దిపేటలో ఎవడో వాని కొట్లాట వాడు, వానిలోని వాడు, వాని పైత్యం వాడు, వాని పంచాయతీలో వాడున్నాడు. అంటే వాడు ఆ ఫ్యూచర్ కోసం వాడు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పోవాలి. 2 చిన్న కొడుకు అన్నట్టు వాడు. పెద్ద కొడుకు ఇంటికానే ఉన్నాడు, 4 రూపాయలు సంపాదిస్తుండు. లేకపోతే తల్లిని అడ్డం పెట్టుకునో, తల్లి పేరు చెప్పుకునో 4 రూపాయలు బయట అప్పు చేస్తుండు. తల్లి పేరు చెప్పుకున్నంత ఉద్యమం చేసి తల్లి పేరు చెప్పుకొని ఏదో చేస్తుండు. చిన్న కొడుకు బయటకు పోయి ఆయన కష్టాలు ఏదో పడుతుండు. మనం తెలంగాణ మిగతా సమాజం అంతా ఏమనుకుందంటే, వాడు చిన్న కొడుకు కాడు, వేస్ట్ కాడు రాబోయి, వాడు ఒక్కనాడు తల్లిని చూస్తలేడు, ఒక్కనాడు తల్లిని ఇది చేస్తలేడు అని చెప్పేసి అందరు తిట్టుకురు చిన్న కొడుకుని. ఈ చూడంగా ఆయన పెద్ద కొడుకు ఏం చేసిండు, అవ పేరు మీద ఆస్తుండే మంచిగానే. 100 ఎకరాల మాగానుంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి, సహజ సంపద ఉంది, అన్నీ నేను తెలంగాణ తల్లితోటే పోస్తున్నా. ఆ తల్లికి ఇవన్నీ తీసుకునేదాకా అవ్వ దగ్గరనే ఉన్నాడు. ప్రతిదానికి అవ్వనే ముందర పెట్టిండు. మా అవ్వ ఇవ్వకపోతే నేను లేను, మా అవ్వనే నాకు స్ఫూర్తి అన్నాడు. అవ్వని మొత్తం వాడుకొని అవ్వ పేరు మీకెళ్ళి ఆస్తి మొత్తం ఈయన పేరు మీకు వేసుకున్నాడు. అంతా వేసుకున్న తర్వాత ఆయనతో అధికారం రాగానే ఈ అవ్వని తీసుకుపోయి అనాథాశ్రమంలో పడేసిండు, వృద్ధాశ్రమంలో పడేసిండు. ఈయనే అధికారాన్ని 10 ఏళ్ళు ఇక మంచిగా పెట్టిండు. మొత్తం ఆ ఇల్లును, ఆ రాజభవనాన్ని, ఆ ఆస్తులను, ఆ అంతస్తులను అనుభవించిండు. ఈ లోపల
ఈ బయటకు పోయి తిరిగి 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 గాలి తిరుగుతున్నా అనుకున్న చిన్న కొడుకు ప్రయోజకుడు అయ్యిండు. ఆడు ఇంటికి పెద్ద మనిషి అయ్యిండు, వచ్చి షేర తీసిండు. ఈ షేర తీసిన వ్యక్తిని అరే నువ్వు మొన్నటిదాకా లేవురా బాయ్, నువ్వు ఇప్పుడు వచ్చి తల్లిని చూస్తున్నావు అని అంటావా, లేకపోతే ఇప్పుడైనా వచ్చి కనీసం చూస్తుండు, ఇప్పుడైనా వచ్చి తల్లిని చేపట్టిండు కష్టకాలంలో. అప్పుడు 4 రెక్కలు మంచిగుండి 4 రూపాయలు కైకిలు పోయి అన్న బతుకుతున్న తల్లిని ఇడిచిపెట్టిపోయాడు. కానీ ఇప్పుడు ఎముకలకు కూడైన తల్లిని, అప్పుల పాలైన తల్లిని, ఆకలితో అలమటిస్తున్న తల్లిని ఆదుకోవడానికి వచ్చిన చిన్న కొడుకును స్వాగతిస్తామా స్వాగతించమా? సో నేను చెప్పిన ఈ స్టోరీలో తెలంగాణ తల్లి, ఆ తల్లి తెలంగాణ తల్లి, ఆ పెద్ద కొడుకు కేసీఆర్, ఆ చిన్న కొడుకు రేవంత్ రెడ్డి. ఉన్నన్ని రోజులు వాడుకున్నాడు, ఉద్యమం చేసిన రోజులు తెలంగాణ తల్లిని వాడుకున్నాడు, అధికారం ఉన్నన్ని రోజులు సెంటిమెంట్గా వాడుకున్నాడు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే, తెలంగాణ తల్లిని అంతగానో కీర్తించలే. తెలంగాణ తల్లికి ఒక జాతీయ గీతం తీసుకురాలే, తెలంగాణ తల్లికి ఒక అధికారికంగా విగ్రహం పెట్టలే, తెలంగాణ తల్లి ఊసే లేకుండా చేసిండు. ఇవాళ వచ్చిండు, మొన్నటిదాకా చూడలేదు, లేదనుకుందాం ఆ తల్లి గురించి పోరాటం చేయాలి. ఇప్పుడు ఇవాళ వచ్చి సాగుతుండే ఎవరో ఒకరు. మరి ఆయన వద్దందామా? ఈ స్టోరీలో నీతి ఏందో మీరే చెప్పాలి. సో నేనేమంటున్నా అంటే తెలంగాణ తల్లి కానీ ఇంకొకరు కానీ మొత్తంగా జై కేసీఆర్ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా. ఇగో తెలంగాణ తల్లి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖల వర్ణనతో జీవోను విడుదల చేశారు. తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ ఆత్మగౌరవ ప్రతీక అని, తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపించడం నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. సో విగ్రహ రూపురేఖలను మాటల ద్వారా బహిరంగంగా ఆన్లైన్ సోషల్ మీడియాలో అగౌరవపరిచినా, అవహేళన చేసినా నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. విగ్రహ రూపురేఖలను కాల్చడం, అవహేళన చేయడం వంటివి చేసినా నేరమని పేర్కొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలు ఉంటాయని, రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని సూచించారు. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లికి ఒక అధికారికమైన గుర్తింపు తీసుకొచ్చారు, ఒక జీవో జారీ చేసిరు. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లిని అవమానించినా, కించపరిచినా, ప్రతిరూపాలని కాల్చినా కూడా ప్రాసిక్యూట్ చేయబడతారు. ఇక చూసిరు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ 616 కోట్లు, కేవలం కొత్త తెలంగాణ తల్లి నిర్మించడానికి అరౌండ్ 5 కోట్లు అవి పెట్టలే. ఇక తెలంగాణ తల్లి ఏమన్నదో చూసినాం. మళ్ళొకసారి వింటాలా చివరిగా. ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డు పెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు. కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కానీ పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసిన నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? సో ఉద్యమంలో మీకు మళ్ళీ వినిపిస్తా ఒక్కసారి. ఉద్యమంలో నన్ను సెంటిమెంట్గా వాడుకొని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డు పెట్టుకొని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు. కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కనిపెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసిన నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్ అని చెప్పేసి కొత్త తెలంగాణ తల్లి అంటుంది. ఇక మొత్తానికి ఇంకేమన్నా చూద్దామా దేశపథాన్న కామెంట్లకు, అన్న పోస్టుల కామెంట్లు. మీరు వచ్చినా మళ్ళీ ఉద్యోగులను నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తారేమో, మీరు ఏ పాట పెట్టినా ఉద్యోగాల టైంకి ఫిల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు హతవిధి. ఆంధ్ర బ్యాండ్ దిగింది, క్యాబిర్ సాంగ్స్, డిస్కో సాంగ్స్ తెలంగాణ పరువు తీశారు. సో గురువు బామ్మరిది కదా, అందుకే గురుదక్షిణ ఇచ్చుకున్నారు, మార్పు మన మంచికే సార్. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి తెలంగాణ విగ్రహాలకు సంబంధించిన ముచ్చటిది. తెలంగాణ తల్లిగా చాకలి ఐలమ్మని ఇవాళ ప్రకటించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. మళ్ళీ స్వరాజ్యం ఉన్నది, ఇంకా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు ఎవరిని తెలంగాణ తల్లి ప్రతిరూపాలుగా పెట్టినా కూడా మనకు స్ఫూర్తి కలుగుతుంది. ఊహాజనితమైన విగ్రహాలతో రాజకీయాలు చేయడం తగదు. ఊహాజనితమైన విగ్రహాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. ఊహాజనితమైన విగ్రహాల కోసం తెలంగాణ అభివృద్ధినో సంక్షేమాన్నో కుంటుమట్టియొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అట్లాగే ప్రతిపక్షాలకు కూడా నేను హెచ్చరికలు జారీ చేస్తున్నా. స్టే ట్యూన్. సంబంధిత బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను